హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్డి వాయిస్. ఈరోజు మీకు టాపిక్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ ఎలా సాధించాలి, అలాగే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని సాధించాలంటే ఎలాంటి వీడియోస్ పెట్టాలి అనే విషయం గురించి మీకు చెప్తానండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగైతేనే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. లేకుంటే నోటిఫికేషన్లో మీరు ఈ వీడియోని కోల్పోవాల్సి వస్తుందండి. అదేవిధంగా నా వీడియోకి మీరు ఒక లైక్ ఇచ్చినట్టయితే ఇదొక మరో నలుగురికి షేర్ చేసినట్టు అవుతుందండి. ఒక లైక్ చేయడం వల్ల నలుగురికి షేర్ అవుతుంది. ఈ విషయాన్ని నలుగురు తెలుసుకుంటారండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ రావడం ఎలా? నాది ఛానల్ ఓపెన్ చేసి ఇప్పటికి 2.5 నెలలు అయిందండి. అంటే 75 రోజులు అయింది. 75 రోజులకి కలిపి నేను టోటల్గా పెట్టిన వీడియోస్ 99 అండి. అంటే 99 వీడియోలు పెట్టాను. ఈ వీడియో 100వ వీడియో. 99 వీడియోలు పెట్టిన నాకు ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2 నెలల వరకు నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది నేను వివరంగా క్లుప్తంగా చెప్తాను. ఒక్కసారి చూడండి, వీడియో చివరి వరకు చూడండి, మిస్ కావద్దు. నేను చేసిన చిన్న టిక్ ఏంటి, నాకు ఎలా సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ పెరిగాయి అనేది నేను క్లుప్తంగా చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. నేను మొదట 2 నెలలు అంటే 60 రోజుల్లో నేను పెట్టిన వీడియోస్ 70 వీడియోస్ అండి. నేను చేసిన పని ఏంటంటే 70 వీడియోలు అంటే వీడియో పెట్టిన వెంటనే ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నేను వీడియో పెడుతున్నానంటే నా ఫ్రెండ్స్ నన్ను బాగా సపోర్ట్ చేస్తారు అనే ఒక ఆలోచనతో వీడియో పెట్టిన వెంటనే ఆ లింక్ని తీసుకొచ్చి నా వాట్సాప్ స్టేటస్లోను, అలాగే నా వాట్సాప్లో ఉన్న గ్రూపులు అంటే ఫ్రెండ్స్ గ్రూపులు ఉంటాయి కదండి, 7-8 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్లో 250 మంది 300 మంది ఉన్నారండి. ప్రతి గ్రూప్లో కూడా నేను దాన్ని పోస్ట్ చేసేవాడిని. పోస్ట్ చేసే కింద మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టేవాడిని. హాయ్ ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కింద వాయిస్ మెసేజ్ కూడా పెట్టి దాన్ని ఫార్వర్డ్ చేసేవాడిని ప్రతి ఒక్కరికి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా, నేను ఛానల్ పెట్టానంటే నాకు సపోర్ట్ చేస్తారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూపులు కూడా దీన్ని ఫార్వర్డ్ చేస్తారు, నాకు సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు, వ్యూస్ ఎక్కువ వస్తాయి అనే ఒక దురాలోచనతో నేను చేసిన ఈ పని వల్ల నా ఛానల్ అనేది ముందుకే సాగలేదండి. 70 వీడియోలకి గాను నాకు వచ్చిన టోటల్ వ్యూస్ 2500 అండి. 2500 వ్యూస్ మాత్రం వచ్చాయి 70 వీడియోలకి. అలాగే వీడియో యొక్క పర్సంటేజ్ వచ్చేసరికి ఎక్కువ చూశారు అన్న వీడియోకి అంటే 30-40 వ్యూస్ వచ్చిన వీడియోకి ఏమో 40% ఉండేదండి. ఇంకా తక్కువ వచ్చిన వ్యూస్కి చెప్పక్కర్లేదు అనుకోండి, మీకు ఇంకా 10%. అంటే మనకి మినిమం 90% అనేది లేకుండా ఉంటే కనుక యూట్యూబ్ వాళ్ళు ఆ వీడియోని ముందుకు పుష్ చేయరండి. ఎందుకంటే వాళ్ళు చూస్తారు కదా, ఎక్కువ పర్సంటేజ్ ఉంటేనే వాళ్ళు పుష్ చేస్తారు. మన ఫ్రెండ్సే కదా మన వీడియోకి సపోర్ట్ చేస్తారు, మన వీడియోని చూస్తారని మనం పెట్టడం వల్ల ఎవరు కూడా సపోర్ట్ చేయరండి. ఇంకా ఛానల్ని క్లోజ్ చేసేద్దాం, ఎందుకు మన వీడియోలు జనానికి నచ్చట్లేదు, ఎవరు చూడడం లేదు, ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటూ యూట్యూబ్లో సెర్చ్ చేశానండి వ్యూస్ రావడం ఎలాగని. ఒక మహానుభావుడు, నిజంగా దేవుడు అనుకోవాలి, అతను చెప్పిన సలహా, నువ్వు వీడియో పెట్టిన వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తున్నావా, అయితే నీకు వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు అని. అవునండి, యాక్చువల్లీ నిజం అది. ఎందుకంటే మన ఫ్రెండ్స్ మన ముఖాన్ని డైలీ చూసుంటారు. చూసిన వాళ్ళు మనం వీడియోలో ఏం చెప్తున్నామని పట్టించుకోరు, దాని ముందు స్కిప్ చేస్తారు. కాబట్టి ఈ తప్పు మీరు చేస్తుంటే ఇటువంటి తప్పు చేయకండి. ఎవరైతే కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ వీడియో పెట్టిన వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడం, మీ పేరెంట్స్కి ఫార్వర్డ్ చేయడం, లేకపోతే గ్రూపుల్లో పెట్టడం, ఇటువంటి ఏమీ చేయకండి. అస్సలు అటువంటి చేయడం వల్ల మీకు వ్యూస్ రాకపోగా నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఛానల్ మూసేయాలా అనేది. మళ్ళీ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? అదే చెప్తున్నాను. మీకు వ్యూస్ రావాలంటే మీ వ్యూ పర్సంటేజ్ అనేది మినిమం 95 పైనే ఉండాలండి. 95 కన్నా తక్కువ ఉంటే వ్యూస్ రావడం కొంచెం స్లో అవుతుంది. అదే 80% కన్నా తక్కువ ఉందనుకోండి, అస్సలు ముందుకు కూడా వెళ్ళదండి, ఇంకా ఆ వీడియో ఆగిపోతుంది. మళ్ళీ 95 ఉండాలంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు పూర్తిగా చూడాలి కదా అని ఒక డౌట్ రావచ్చు మీకు. చూడాలంటే అలా చూసే విధంగా మీరు వీడియో చేయాలి. లేదు స్టార్టింగ్ మీకు కొత్త,
అప్పుడు మీరేం చేయాలంటే వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో మీ పక్కన అంటే మీ తండ్రి గారి ఫోన్ నుంచి కానీ, లేదా మీ తల్లి గారి ఫోన్ నుంచి కానీ, లేదా మీకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ ఫోన్ నుంచి కానీ మీ వీడియోని మీరే 10 to 20 టైమ్స్ అంటే 10 నుంచి 20 సార్లు వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. చూసినట్టయితే మీ యొక్క వ్యూ పర్సంటేజ్ రెట్టింపు అవుతుంది. అంటే 10 సార్లు చూస్తే 10 టైమ్స్, 20 సార్లు చూస్తే 20 టైమ్స్ రెట్టింపు అవుతుంది. అలా రెట్టింపు అవడం వల్ల యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ వీడియోని చూసినప్పుడు ఇది ఇంతలా రీవాచ్ అయిందంటే ఇందులో ఏదో ఉంది అని ఎక్కువ మందికి పుష్ చేస్తుందండి. అలా చూసేటప్పుడు మీరు పాటించాల్సింది ఏంటంటే ఒకే మెయిల్ ఐడితో ఉన్న మొబైల్ నుంచి చూడకూడదు. వేరు వేరు మెయిల్ ఐడీలు ఉండాలంటే మీరు వీడియో పెట్టిన మొబైల్ యొక్క మెయిల్ ఐడి వేరే ఉండాలి. అదేవిధంగా మీరు చూస్తున్నటువంటి మొబైల్ యొక్క మెయిల్ ఐడి వేరే ఉండాలండి. ఉన్నట్టయితేనే ఆ వ్యూ మీకు కౌంట్ వస్తుంది. మీ మెయిల్ ఐడితోనే మీరు చూస్తే అది మీకు కౌంట్ రాదండి. ప్లస్ మీరు స్టార్టింగ్ షార్ట్స్ చేసిన, వీడియో చేసిన, పెద్ద వీడియో చేసినా, షార్ట్ చేసినా సరే 30 సెకండ్స్ మించకుండా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఎవరికి కూడా 1 మినిట్ షార్ట్ చూసే టైం కానీ, లేదంటే 5 మినిట్స్ వీడియో చూసే టైం కానీ లేదు. జస్ట్ చూస్తారు, స్కిప్ చేస్తారు. కాబట్టి మినిమం 30 సెకండ్స్ లోపే చూసుకోండి. 10 తగ్గొద్దు, 30కి పెరగొద్దు. ఆ లోపు వీడియో అయిపోవాలి షార్ట్ అయితే. అదే వీడియో పెడితే 30 నుంచి 1.5 మినిట్ అంతే. అంటే 30 నుంచి 90 సెకండ్స్ లోపే ఉండాలి పెద్ద వీడియో. అప్పుడే ఎక్కువ గ్రోత్ వస్తుంది మీ వీడియోకి. కావాలంటే ఎగ్జాంపుల్ కావాలంటే ఒకసారి చూడండి. నా వీడియో పెడుతున్నాను. ఈ వీడియో పెట్టి నేను కేవలం 18 రోజులైంది. ఇది వీడియో కేవలం 11 సెకండ్లు మాత్రమే ఉంది. దీనికి చూశారు కదా, 925 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 385K వ్యూస్ వచ్చాయి. అదేవిధంగా దీని వ్యూ పర్సంటేజ్ ఎంత చూసారా, 98.8% ఉంది. ఇది ఇలా మెయింటైన్ చేస్తే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. యూట్యూబ్ వాడు పుష్ చేస్తూ ఉంటాడు. నేను చెప్పిన సీక్రెట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.